వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి. ప్రభుత్వ పనివేళలు కానీ సమయంలో ఆపద వస్తే నాడిపట్టి వైద్యం చేసే నాదులే కరువు. నేడు జరిగిన ఘటన అందుకు తార్కాణం. కవ్వాల్ గ్రామం లక్ష్మీపూర్ తాండాకు చెందిన నూనావత్ శిల్పకు పురిటి నొప్పులు రావడంతో జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో 108 సాయంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఎవరు లేకపోగా చరవాణి ద్వారా సంప్రదించగా దానికి కూడా స్పందించలేదు. 108 సిబ్బంది అత్యవసరమని చెప్పడంతో సిబ్బంది వచ్చారే కానీ డాక్టర్ మాత్రం అందుబాటులోకి రాలేదు. దీంతో ఏఎన్ఎం మాత్రమే ప్రసవ ప్రక్రియను పూర్తి చేశారు. మారుమూల గ్రామం నుంచి కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆసుపత్రికి తీసుకువస్తే డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా అది లక్ష్మీపతి మేము చాలా లోకల్లో ఉంటామండి. మేము డెలివరీ కేసు అని చెప్పేసి పొద్దున వస్తే మాకు ఇప్పటివరకు ఒక డాక్టర్ ఫెసిలిటీ లేదు, ఒక నర్స్ లేదు, నైట్ డ్యూటీ వాళ్ళు లేరు, ఎవరు లేరండి. ఏమన్నా అంటే మేము చేస్తాం కదా, మేము మళ్ళీ డ్యూటీలో ఉన్నామంటున్నారు. ఇదివరకు ఇంతకుముందు ఒక 2-3 సార్లు ఇలా జరిగింది. మేము లోకల్లో ఉన్న వాళ్ళం, మాకు కనీసం సౌకర్యం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎక్స్పెక్ట్ లేకుండా మంచిర్యాల అంటున్నాను. అంత దూరం వెళ్ళేసరి వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ. మాకు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేదు. ఇప్పుడే కాదు, ఇదివరకు మా జన్నారం మండలానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక పేరుకి మాత్రమే. కానీ ఎవరు వచ్చినా, ఒక జ్వరానికి వచ్చినా, ఒక బీపీ పేషెంట్ అని, ఒక హార్ట్ పేషెంట్ అని ఎవరు వచ్చినా కానీ ఒక 2 ట్యాబ్లెట్ ఇచ్చి మాత్రమే పంపిస్తున్నారు. కానీ కనీస చికిత్స కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఐరన్ బాటిల్స్ కోసం వస్తుంటే ఇక్కడ పడుకోవడానికి వాళ్ళకి ఐరన్ ఎక్కించడానికి కూడా కనీసం ఒక బెడ్స్ కూడా చక్కగా లేవండి. ఇక్కడ ఒక 2 నుంచి 3 బెడ్స్ ఉన్నాయి. వచ్చి ఒక ప్రెగ్నెంట్ క్యాండిడేట్ వచ్చి ఒక 2-3 గంటలు వెయిట్ చేస్తే కానీ వాళ్ళకి ఐరన్ బాటిల్ ఎక్కించలేరు. మీ వరకు చాలాసార్లు వచ్చాము. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏ రియాక్షన్ లేదు. ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వానికి తీసుకెళ్ళి మా జన్నారం మండలానికి ఒక మంచి డాక్టర్ని పెట్టి ఒక మంచి స్పెషాలిటీని కలిగిస్తారని కోరుతున్నామండి.